చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేసుకున్నానండి. మీరు కావాలంటే జీలకర్ర వేయచ్చు. నేను ఇక్కడైతే జీలకర్ర ఎందుకు వేయట్లేదు అంటే ఇక్కడ నేను జీరా పౌడర్ వేయాలనుకుంటున్నాను, అందుకోసం అనమాట. జస్ట్ ఇంగు పోపు పెట్టేసాం లాస్ట్లో, చూస్తున్నారు కదండి. ఇంకా మీకు ముందే తెలుసు బ్రాహ్మణ్ స్టైల్లోనే చేస్తున్నామంటే ఇంక ఇంగు లేకుండా మాత్రం పోపు అయితే ఖచ్చితంగా ఉండదు, అది మీకు ఎలాగో తెలుసు. ఇంకా నెక్స్ట్ దీనికి కావాల్సింది ఒక పెరుగు ప్యాకెట్ అండి. మీరు ఒకవేళ బ్రాహ్మణ్ స్టైల్లో మెంతు మజ్జిగ రెసిపీ నా ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ మిస్ అయితే మీరు అక్కడ కవర్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తర్వాత దానిలో కొరియాండర్, అలాగే గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు, వీటిని చాలా చక్కగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత హల్దీ పౌడర్, అలాగే సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఏదైతే మనం వేయించుకున్న ఉంది కదా మొత్తం, సో అదంతా కూడా మనం పోపు అనేది వేసేసుకుంటాం. అంతేనండి. ఈ సమ్మర్లో ఇంత మంచి